దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఈ సాయంకాల సమయమున మరి కరుణ గారి గృహంలో ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయబడడం, మరి నిజంగా వారి ద్వారా దేవుని యొక్క వాక్యం మనము వినేటువంటి అవకాశము ఈ కుటుంబం ద్వారా మనకు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ పట్టుదల కలిగిన వారమే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దయచేసి అటు రీతిగానే దేవుని సన్నిధిలో మనము ఎదుగుదాం, బలపడదాం. దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఏదో వచ్చినమా పోయినమా అన్నట్టు కాదు. దేవుని సన్నిధి అంటేనే నువ్వు నింపుకొని పోయే ధననిధి. ఏంటి దేవుని సన్నిధి అంటే? నింపుకొని పోయే గొప్ప ధననిధి. ఆ ధననిధిని నీ హృదయంలో, నీ మనస్సులో, నీ జీవితంలో, నీ కుటుంబంలోనికి నింపుకొని పోవాలి. ఆ నింపుకొని పోయేటువంటి హృదయమును, మనస్సును నువ్వు కలిగి ఉండాలి. కనుక ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. దయచేసి చూడండి ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకుందాం. దయచేసి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు త్వరగా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ముందుగా ప్రేమించి మా పనులు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏమంటున్నాం అక్కడ? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఏమంటున్నాడు? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే కన్ఫ్యూజన్. ఆ రీతిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చక్కటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అంటాడైనా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష కదా. ఏమని చెప్తున్నాడు? నా సహోదరులారా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు అలా పిలిచాడు అని ఒక మాటను మనం గమనిస్తే, సహోదరులము, ఉదరము అనగా ఈ భాగాన్ని ఏమంటారు మనము? ఉదరము అంటాం. అనగా మనం అందరము ఆ ఉదరములో నుంచి, అనగా ఆ గర్భములో నుంచి పుట్టినటువంటి వారము అని చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరమో వేరే వారం కాదు, అందరం ఒకే దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా అని అంటే, ఆయన ప్రాణం, ఆయన ఆత్మ, ఆయన ఊపిరి, ఆయన జీవం, ఆయన పోలిక, ఆయన స్వరూప్యం, ఆయన శరీరం, 7 సుగుణాలు మనము కలిగి పుట్టినటువంటి వారం. ఇది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం. అందుకే అందుకే ఆయన కూడా పుట్టినప్పుడు డైరెక్ట్గా దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి అలా రావచ్చు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, అలా కాకుండా ఎలా వచ్చాడు? నువ్వు ఎలాగైతే పుట్టావో, ఎలాగైతే ఈ లోకంలోకి నువ్వు వచ్చావో అలాగుననే ఆయన వచ్చాడు. కాకపోతే డిఫరెన్స్ ఉంది ఆయనకి మనకి. మనమందరం కూడా మన తల్లిదండ్రులకు పుట్టిన వారం, కానీ ఆయన అలా కాదు, తల్లికి మాత్రమే పుట్టినటువంటి వాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. సహోదరులముగా ఉన్నాం. నా సహోదరులారా, ఏ ఉదరం నుండి అయితే వచ్చినారో నేను కూడా అదే ఉదరం నుండి వచ్చినటువంటి వాడిని కనుక నా సహోదరులారా అని పిలుస్తూ ఉన్నాడు. అందుకే కదా నా సహోదరులారా మీకు
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి కలుగు పరీక్ష? మీ విశ్వాసమునకు. ఇందాక కరుణ చక్కటి మాట చెప్పింది. ఆమె మొదటగా వచ్చినప్పుడు నిజమే, ఆమె వచ్చినప్పుడు ఒక సమస్యతో వచ్చింది. దేంతో వచ్చింది? సమస్యతో వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఆ కుమార్తె తప్పిపోవడం. ఆ తప్పిపోయినటువంటి కుమార్తె యేసయ్య దగ్గరికి రాగానే, దేవుని దగ్గరికి రాగానే దొరకల. తనలో విశ్వాసమును బట్టి ఆమెకు దొరికింది. యేసయ్య దగ్గరికి వెళ్తే, మా అమ్మగారి చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, మా అమ్మగారి సంఘానికి వెళ్తే ఆ సేవకుని ప్రార్థన దేవుడు వింటాడని తెలిసి ఆ విశ్వాసముతో వచ్చి ఆ పోగొట్టుకున్నటువంటి కుమార్తెను తిరిగి మరలా పొందుకున్నట్టుగా వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ఆమె తెలుసుకున్నది. ఎప్పుడు తెలుసుకున్నది అంటే వచ్చిన తర్వాత తెలుసుకుంది. అప్పుడే తెలుసుకోలే. ఎప్పుడైతే నా కుమార్తె పోయిందని వచ్చిందో, ప్రార్థన చేయించుకుందో, దొరుకుతుందని దేవుడు మాట్లాడినాడో, ఆ మాట కూడా ఆమె విశ్వసించింది కనుక దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆమెకి పిల్లలు లేరు, కరుణకు పిల్లలు లేరు. వాళ్ళ ఆయనకి ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆయన కూతురు ఆమె. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆమెకు పిల్లలు లేకపోయేసరికల్లా దేవుని దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టింది. అన్నయ్య నాకు పిల్లలు కావాలా, మీరు ప్రార్థన చెయ్యాలా అనింది. ఆమేన్, హల్లెలూయా. అంటే సరే అమ్మ ప్రార్థన చేద్దాం, నువ్వు నమ్ము. నమ్మింది. నువ్వు విశ్వసించింది. నువ్వు కుమారుని కంటావు అనంటే కుమారుని కన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆమె కోరుకున్నది. ఆమె దేవుడి దగ్గర ప్రార్థన గోజాడుతూ వచ్చింది. ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రార్థన చేస్తూ గోజాడుతూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొర పెడుతూ వచ్చింది. అలాగా రూబేన్ పుట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పుట్టినారు? రూబేన్ పుట్టినాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమార్తె తిరిగి పొందుకోవడానికి గల కారణం కరుణ. అది విశ్వాసంతోనే. తర్వాత కుమారుని కనడం కూడా విశ్వాసముతోనే. ఇప్పుడు ఈ విశ్వాసమునకు పరీక్ష ఏంటిదయ్యా అంటే అమ్మాయికి బాగాలేకపోవడం, రెండోది వాడు కరెక్ట్గా ఉండకపోవడం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. కొంతమందికి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పరీక్ష. ఒకరికి భర్త ద్వారా, ఒకరికి పిల్లల ద్వారా, ఒకరికి సమస్య ద్వారా, ఒకరికి డబ్బుల ద్వారా, ఒకరికి హెల్త్ ఇష్యూస్ పరంగా ఇలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతూ ఉంటే వాటన్నిటి విషయంలో మనం పరీక్షింపబడుతూ ఉన్నాం. చాలాసార్లు ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నీవు శోధింపబడుతూ ఉన్నావు, నువ్వు పరీక్షింపబడుతూ ఉన్నావు. శోధింపబడడం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే నువ్వు పరీక్షించబడుతూ ఉన్నావు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాంటి పరీక్షలు మనం ఎదుర్కొంటున్నాం ఈ రోజున అంటే మొదటిగా మనం చూసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో సాతాను మనల్ని దేవుని పరిచర్యలోంచి, దేవుని సంఘంలోంచి, దేవుని సహవాసం నుంచి, దేవుని సముఖంలోంచి, దేవుని సన్నిధిలో నుంచి ఆయన నుంచి దూరం పరచాలని మొదటిగా మన ఇంటిలో ఏదో ఒక సమస్యను పెడతాడు. ఒకటి గృహంలో సమస్య పెడతాడు. మూడవది ప్రేమ దేవుని బిడ్డలారా మన ఒంటిలోనే ఒక సమస్యను పెడతాడు. అనారోగ్యంతో ఒకసారి, ప్రేమ దేవుని బిడ్డలారా ఫినాన్షియల్ ప్రాబ్లంతో ఒకసారి, అలాగనే కుటుంబ సమస్యలతో ఒకసారి, ఇలాగ చెప్పుకుంటూ పోతూ ఉంటే పిల్లలతోని, భర్తతోని, భార్యతోని, తల్లిదండ్రులతోని ఇలాగ అనేకమైన సమస్యలను పెట్టి ప్రేమ దేవుని వాడు శోధించినప్పుడు మన విశ్వాసమునకు పరీక్ష కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఈ విశ్వాసమునకు పరీక్ష ఎప్పుడైతే కలుగుతూ ఉందో ఆ విశ్వాసమునకు కలిగిన పరీక్షలో నీవు పాస్ అవ్వాలి. ఎలా పాస్ అవుతావు అంటే ప్రార్థన ద్వారా నువ్వు పాస్ అవుతావు. ప్రార్థనతో నువ్వు జయించుతావు. ప్రార్థనతో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు కన్నీరు కార్చినప్పుడు, నువ్వు మోకరించినప్పుడు, దేవునితో ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నప్పుడు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటి పైన నీకు జయమును, విజయమును దేవుడు నీకు అనుగ్రహిస్తున్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం.
ఎప్పుడైనా మీకు శోధింపబడినప్పుడు, ఎప్పుడైనా మీరు పరీక్షించబడినప్పుడు, ఎప్పుడైనా మీరు శోధనలు ఎదుర్కొన్నప్పుడు, ఎప్పుడైనా మీకు కష్టం కలిగినప్పుడు, ఎప్పుడైనా మీకు నష్టము కలిగినప్పుడు, ఎప్పుడైనా మీకు శ్రమ కలిగినప్పుడు, ఎప్పుడైనా మీకు అనారోగ్యము కలిగినప్పుడు, ఎప్పుడైనా మీకు వేదన కలిగినప్పుడు, ఎప్పుడైనా మీకు దుఃఖము కలిగినప్పుడు, మీ శరీరంలో జరగకూడని సంఘటన ఎప్పుడైనా జరిగినప్పుడు, ఇంటిలో కానీ, ఒంటిలో కానీ, గృహంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నువ్వు చింతించవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు వేదన పడవద్దు, నువ్వు ఆందోళన చెందవద్దు. కారణం ఏంటంటే నేను లోకమును జయించున్నాను, మీరు కూడా లోకమును జయించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇది దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం. కనుక మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి కలిగిన పరీక్ష? విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, చక్కటి మాటలు మనం చూస్తున్నాం. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ పరీక్షలో నువ్వేం కావాలి? రోజున ఏం కావాలి? పాస్ అవ్వాలి. హల్లెలూయా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయం జరిగినా, ఎలాంటి విషయం జరుగుతున్నా మనము భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరు భయపడతారు అని అంటే, ఎవరికైతే నమ్మకం లేదో, ఎవరికైతే విశ్వాసం లేదో, ఎవరికైతే దేవుడు ఆయన కాదో వారు భయపడతారు. నేను కాదు భయపడ. చెప్పండి, నేను భయపడను. చెప్పండి, వెనకాల చెప్పండి. నేను భయపడను. ఎందుకంటే నేను నా దేవుడైన రక్షకుడైన యేసు ప్రభువు బిడ్డను, సొంతును, కుమార్తెను, కుమారుణ్ణి. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు నీడగా ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉన్నాడు, ఆయన నాకు కొండగా ఉన్నాడు. ఎలాంటి వ్యాధినైనా, ఎలాంటి రోగమునైనా, ఎలాంటి బలంతనైనా, ఎలాంటి నొప్పినైనా, ఎలాంటిది ఏదైనా నీ శరీరంలో పని చేస్తున్నప్పటికీ, డాక్టర్కి అసాధ్యమైనప్పటికీ, దేవునికి మాత్రము, నా పరలోకపు తండ్రికి, వైద్యులకే పరమ వైద్యుడైనటువంటి నా యేసయ్యకు, నా రక్షకునికి ఏది కూడా అసాధ్యము కాదు. ఎందుకంటే ఆయన వాగ్దానము చేస్తున్నాడు. ఆయనను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పి ఆయన వాగ్దానము చేసినాడు కనుక ఆ వాగ్దానము కలిగిన బిడ్డను నేను అయ్యి ఉంటూ ఉన్నాను. నిన్ను స్వస్థపరిచి యెహోవా అని చెప్పి వాగ్దానం చేసిన నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని ఈ రోజున నువ్వు బలముగా నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావన్న సంగతిని నీవు గమనించాలి. నీ ఇంట్లో సమస్య ఏదైనప్పటికీ, శ్రమ ఏదైనప్పటికీ, వేదన ఏదైనప్పటికీ, కొట్లాట ఏదైనప్పటికీ, పోరాటం ఏదైనప్పటికీ, వీటన్నిటిలో నుంచి నేను విడుదల కలిగజేసేటువంటి గొప్ప పోరాట యోధుడు నీ యేసు క్రీస్తు ప్రభువు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ప్రేమ దేవుని సహోదరులారా, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అది ఏదైనా ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసమునకు కలుగు పరీక్షలో నువ్వేం కావాలి? రోజున నిలబడాలి, పారిపోదు. ఏం కావాలి? నిలబడాలి. నిలబడి పోరాడి గెలవాలి. గెలిచే శక్తిని, బలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఈ శరీరం ఎవరిది? ఇందులో అవయవాలు ఎవరివి? ఇందులో ప్రాణం ఎవరిది? ఊపిరి ఎవరిది? జీవం ఎవరిది? ఆత్మ ఎవరిది? పోలిక ఎవరిది? స్వరూపం ఎవరిది? శరీరం ఎవరిది? చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ఆయనవే అయినప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ యొక్క ప్రాబ్లంని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి ఏం చెప్తారు? అనే ప్రాబ్లం ఉంది, దీని గురించి ప్రార్థన చేయండి కదా. ప్రార్థన చేయమనగానే మనకు ఒక ఆశ, అన్నయ్యతో ప్రార్థన చేయించుకోవాలి, అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్లతో ప్రార్థన చేయించుకోవాలి, కాపరితో ప్రార్థన చేయించుకోవాలి. ఆయన ప్రార్థన చేస్తే సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కార్యము జరుగుతుంది.
అనారోగ్యం ఏదైనా తగ్గుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనపడే సేవకుని దగ్గరికి నువ్వు ఇలా వస్తే, కనపడని దేవుని దగ్గరికి నువ్వు ఇంకా ఎంత గొప్ప విశ్వాసంతో నువ్వు ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇవే కూడా నేను చేసిన వాడిని కాదు, కానీ ఆయన నామమున నేను నిలబడటం వలన, ఆయనను పిలవటం వలన, ఆయన కాపరిగా ఉండటం వలన మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాగిన మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర కూడా ఇంతకంటే ఎక్కువ విశ్వాసము కలిగి, ఇంతకంటే ఎక్కువ నమ్మకము కలిగి, ఇంతకంటే ఎక్కువ నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చెయ్యాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. అందు నిమిత్తమే ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు గొప్ప దేవుని శక్తిని కలిగి ఉన్నావన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. నువ్వెక్కడ మోకరించినా, నువ్వెక్కడ నిలుచున్నా అక్కడనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం చేస్తాడు? అక్కడనే దేవుడు నీతోని మాట్లాడతాడు. మాట్లాడ్డా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతరాత్మ ఒకటి ఉంటుంది, ఆ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది, అదే దేవుని ఆత్మ. దేవునిలో ఉంటే ఆ ఆత్మనితో మాట్లాడి తెలుస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అది నీకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఆ అనుభవాన్ని పొందుకుంటే నువ్వు ఆ యొక్క అంతరాత్మ యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. అదే పరిశుద్ధాత్మ యొక్క కార్యముల సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ఏమంటాడు ఇక్కడ? సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఏం పుట్టించాలి? పరీక్ష ఏం పుట్టించాలి? ఓర్పును పుట్టించాలి. సమస్య మనకి ఏం పుట్టించాలి? కష్టాన్ని మనకి అందరు చెప్పండి. వెనుక ఆ ఓర్పు అనే మాట మాత్రం చెప్పాను. పరీక్ష కలిగినప్పుడు ఏం పుట్టించాలి? మన లోపల శ్రమ పుట్టినప్పుడు ఏం పుట్టించాలా కదా? వేదన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఏం పుట్టించాలా? ఏం పుట్టాలి? మన లోపల ఓర్పు పుట్టాలి. పరీక్ష వలన మనకేం కలగాలి? శోధన వల్ల మనకేం కలగాలి? ఓర్పు పుట్టాలి. హల్లెలూయా. అంతేగాని నాకెందుకు ఈ సమస్య వస్తుంది, నాకెందుకు ఈ సమస్య నన్ను పట్టి పీడిస్తుంది అని నువ్వు బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, దుఃఖపడుతూ, కృంగి కృషించి పోవద్దు. మనలో చాలామంది క్రైస్తవులు లోకంలో ఎలా ఉన్నారు? వేరే మా కైసే బాధపడాలా, వేదన పడాలా, కృంగిపోవాలా, కృషించిపోవాలా, నిరసించిపోవాలా, ఎండ దెబ్బ తగిలినట్టు అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలి? ఒకసారి ఇట్లాగే ఒక భయంకరమైనటువంటి అవుట్డేటెడ్ టాబ్లెట్ ఒకసారి ఇట్లనే, తర్వాత ఒక జ్యూస్ ఎవరో ఇచ్చారు నాకు. మరి ఎందుకు పెట్టుకున్నారో, ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. ఆ సంగతి ఇచ్చారు. ఇస్తే తాగి అప్పుడే టేస్ట్ వేరుగా ఉంది. ఇచ్చినప్పుడు ఇంట్లో ఇచ్చినప్పుడు ఇది తాగకపోతే ఏం బాగుంటుంది అన్నట్టుగా నేను కూడా టేస్ట్ అంతా వేరేలాగా ఉంది, ఒక లాగుంది, అంతా ఒక ఇదవుతుంది. తప్పలేదు, సగం తాగి ఇంకా అమ్మ ఇదంతా అని అంటే అప్పుడు చూసి చెప్తున్నారు అవుట్డేటెడ్ అనేసి. వాళ్ళు చూసి అప్పుడు చెప్తున్నారు సారీ అన్నయ్య అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను తాగేసిన బయటికి వస్తుందా? బయటికి వేస్తే వస్తుందేమో, నాకు రాదు అట్లా. ఆమేన్, హల్లెలూయా. సరే అమ్మ, ఒక పని చేయి, నువ్వు నీళ్ళు తీసుకొని రా అని చెప్పిన. నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ప్రార్థన చేసుకున్నా, తాగేసిన. ఏం చేసిన? నీళ్ళు తీసుకొని ప్రార్థన నీళ్ళు తాగేసిన. ప్రభువా, నీ రక్తం త్రాగుతున్నా, నీ రక్తంలో అదంతా కూడా నశించిపోవును గాక అన్న. అంతే. ఆమేన్, హల్లెలూయా. తిప్పినట్టు అవుతుంది, అప్పుడే స్టార్ట్ అయ్యింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ యేసు రక్తం తాగానో వెంటనే ఏమైపోయింది? లోపలంతా నిమ్మలమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అస్మత్పేటలో ఒకరు ఏం చేశారంటే, నాకు నేను వాళ్ళు చెప్పినట్టుగా వినట్లేదని చెప్పేసి, వాళ్ళ మాట వినట్లేదని చెప్పేసి నాకు కొంచెము కలిపిచ్చారు, ఏదో విషం లాంటిది కలిపిస్తే అది తాగేసిన. నాకు కూడా తెలియకుండా తాగేసిన తర్వాత ప్రేమ దేని బిడ్డలారా, నేను ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ ప్రేయర్ చేసుకొని తాగుతాను. అలాగే అప్పుడు ఇంకెక్కువ చాలా అయితే అలాగే ప్రేయర్ చేసుకున్న తాగిన తర్వాత ప్రేమ దేని బిడ్డలారా, వాళ్ళు అలాగే చూస్తూ ఉండగా నాకు సరే ఎందుకు చూస్తున్నారు అనుకున్నా, నేను గమ్మునుకున్నా. నేను అంత తాగేసిన, అంత అయిపోయింది. తర్వాత నాకు ఒక సహోదరి ఫోన్ చేసి చెప్పింది. నాకు ఏమనంటే, అనియా ఇట్లా మీరు జ్యూస్ తాగినారా మీరు అని అన్నారు. అంటే అవునమ్మా తాగినానంటే, ఆ జ్యూస్లో విషయం కలిపారన్నా.
అర్జెంట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి అని అంటే నేను పర్లేదమ్మా, నేను తాగి కూడా చాలాసేపు అయిపోయింది, ఒక 6 గంటలు అవుతుంది తాగి కూడా అంటే, లేదన్నా మీరు పోండి అని చెప్పి చెప్తా ఉంది. ఇంతకు ఎందుకు ఇచ్చారంటావా అని అన్నాను. అంటే ఆమె కొన్ని విషయాలు చెప్పింది, ఇవాళ మనకు అవసరం లేని విషయం. అంటే మనిషిని లోపరుచుకోవటానికి, లోపడకపోతే ఏం చేస్తున్నారు, విషయం కలుపుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏదో మందు కలుపుతూ ఉన్నారు. అవేవి కూడా పని చేయకుండా ఉండడానికి దేవుడు ఇంకో మందు తయారు చేసిన, ఏంటది, యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా ప్రార్థన చేసుకునేసి నీళ్ళు తాగేస్తారు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసంతో యేసు రక్తాన్ని మెడిసిన్గా తాగు. హల్లెలూయా. ఇందాక కర్ణ చెప్పింది, ఏమని చెప్పింది, డాక్టర్స్ ఎవరు కూడా ఇక్కడ లేరు, బయటికి పోవాలా, బయట డాక్టర్స్ రావాలని చెప్పినారు. యేసయ్య రక్తము కంటే గొప్ప మెడిసిన్ ఇంకొకటి లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే 3 దినాల ఉపవాసం ప్రార్థన ఉంటాను నీకోసము, నువ్వు ఆయిల్ బాటిల్ నాకు ఇయ్యి, నేను ప్రార్థన చేసి ఇస్తా, నువ్వు వాడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇంతకు మించి వేరే మెడిసిన్ అవసరమే లేదు. విశ్వాసము కలిగి నువ్వు ఉండు, నమ్మకము కలిగి ఉండు, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి ఉండు. నీకు శ్రమ కలిగిన, బాధ కలిగిన, వేదన కలిగిన, కష్టం వచ్చినా, ఏదొచ్చినా వాటిలో పడిపోకుండా, చెనువు జారిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా నీ జీవితంలో ప్రేమ దేవుని పిల్లలను గట్టిగా నిలబడాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా మీకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తాయి. ఎప్పటి నుంచో చూస్తున్నా ఇవన్నీ. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 29 సంవత్సరాలు, ఇప్పుడు 29వ సంవత్సరం నడుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 95 నుంచి పరిచర్య చేస్తున్నాయి. మనలా ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడకపోయిండొచ్చు కదా, కల్పించేటోళ్ళు కదా, మనల్ని పడగొట్టేటోళ్ళు, చెడగొట్టేటోళ్ళ ప్రయత్నం ఎంతమంది. ఇలాంటి చూసి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏది మనల్ని ఎంత మాత్రము హాని చేయదని వాగ్దానము నాకు. హల్లెలూయా. అదే వాగ్దానం మీకు కూడా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏది మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు అంటే చెయ్యదు, అంత ఒకటే మాట. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటాం. యేసు రక్తం తాగే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఏదైనా ఎవరైనా విషం తాగితే ఏం చేస్తారు, ఏదైనా పాయిజన్ తాగితే ఏం చేస్తారు, లోపల పైప్ వేసి లాగుతారు. మనం పైప్ వేయాల్సిన అవసరం కూడా లేదు, మనం ఇది పోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఏమవుతుంది, సబ్సైడ్ అయిపోతుంది, లోపల అంతా కూడా ఏమైపోతుంది, క్యూర్ అయిపోతుంది. ఆ మెడిసిన్ ఏం చేస్తుంది, బాగు చేస్తుంది. ఆయన అన్నాడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో చేదైపోయింది వండింది అని అంటే, ఆయన అన్నాడు పలానా ఒకటి తీసుకురండి మీరు నా దగ్గరికి, కొమ్మ తీసుకురండి అని చెప్తే, ఆ కొమ్మ తీసుకొచ్చి ఆ ఆకులు అంత వేస్తే, ఆ కొమ్మ ఆకులు నన్ను వేసేస్తే ఏమైపోయింది, అది ఉప్పు అయిపోయినటువంటిది, పాయిజన్ అయిపోయినటువంటి ఆ కూర ఏమైపోయిందంట, మధురముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, యేసయ్య ఒక గొప్ప కార్యం చేశాడు పెళ్లి విందులో. ఏం చేశాడండి, ఏం చేశాడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చి. ఎంత గొప్ప దేవుడు. నీళ్ళే పోశారు, ముంచుకొని పోయినారు, నీళ్ళనే ముంచుకపోయినారు, కానీ ద్రాక్షారసముగా టేస్ట్ మారిపోయింది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు చేసిందేమో తర్వాత పోస్తే ఇదేంటి జబ్బురసం పోస్తున్నారు అన్నారు. నిజంగా ద్రాక్షరసం చేసి పోస్తేనేమో జబ్బురసం అయిపోయింది. యేసయ్య నీళ్లు పోసి తీసుకొని పోతేనేమో ద్రాక్షారసముగా మారింది. నువ్వు తాగే నీళ్లు ఆయన రక్తముగా మారి లోపల ఏ పాయిజన్ అయితే ఉందో ఆ పాయిజన్ అంతటి ఏం చేస్తుంది, మధురముగా మార్చేస్తుంది. హల్లెలూయా. విషాన్ని విరగొట్టి ఏం చేస్తుంది, సరి చేస్తుంది. మెడిసిన్ ఏ మెడిసిన్ పోయింది, సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. ఆ సూపర్ న్యాచురల్ బ్లడ్ లోపలికి పోయేసరికల్లా లోపల ఉన్న ఎంత బలమైన విషమైనా ఏమైపోతుంది, క్లియర్ అయిపోతుంది, విరగొట్టబడుతుంది. ఒక పాలలో ఒక విషపు చుక్క వేస్తే ఏమవుతుంది, ఒక నీరు ఒక ఉప్పు నీళ్ళ చుక్క వేస్తే ఏమైపోతుంది, అది పాలన్నీ కూడా చెడిపోతాయి, పాడైపోతాయి. కానీ ఇక్కడ ఆ చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి, పాయిజన్తో దింపబడినటువంటి ఈ కడుపులో యేసయ్య రక్తం తాగగానే మొత్తము పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడింది. హల్లెలూయా. అందుకే ఆయన ఏమన్నాడంటే, నా శరీరమును నా రక్తమును
పానీయము, నా పానీయం ఎవరైతే త్రాగుతారో వారు నిత్య జీవము గలవారు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ అనారోగ్యంలో, మీ యొక్క అనారోగ్యంలో మీరు ఏం చేయాలి? యేసయ్య రక్తం తాగాలి, విశ్వాసముతో తాగాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు కార్యం చేశాడు అని మనసు దానిపైన లేకుండా నువ్వు నార్మల్గా జీవించాలి. తగ్గిందా లేదా? తగ్గిందా? చాలు. అది కదక్క అన్న చెప్పిండు కదా, తాగినా కానీ అంటే తగ్గుతుందంటవా అని మన సహోదరులకు ఫోన్ చేసి మాట్లాడితే, తగ్గుతుంది, ఊకో రాదు, ఎందుకంటే ఊరికి అనుమానం పెట్టుకుంటున్నావు, ఆమేన్ హల్లెలూయా అని సహోదరు చెప్పింది అనుకోండి, అదే నేను కూడా అదే విశ్వాసం కలిగే ఉన్నా, కానీ ప్రార్థన చేయండి, ఎందుకని మంచిది, ప్రార్థన చేయండి. అపనమ్మకం ఎక్కడో మూలన ఏముంది? అపనమ్మకం. హల్లెలూయా. నువ్వు ఫోన్ చేసి అడగడం కాదు, వాళ్ళు ఫోన్ చేసి నిన్ను అడగాలి, ఏమైంది అక్క, ఎట్లా ఉంది, బాగుందా, సిస్టర్ బాగుందా, చెల్లె బాగుందా అని అడిగితే అప్పుడు నువ్వు మాట్లాడు. అయ్యో అదేంది, నేను యేసయ్య రక్తం దాకా నేను బాగున్నా అని చెప్పాను. అప్పుడు ఆమెలో విశ్వాసము పెరుగుతుంది. నువ్వు ఫోన్ చేసి అడిగితే ఆమెలో విశ్వాసం ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే ఎందుకంటే ఆమెకు ఆ వ్యాధి లేదు, ఆమెకు ఆ రోగం లేదు, ఆమెకు ఆ బలత లేదు కాబట్టి అయ్యో తాగిన కదా బాగైతుంది లే అని చెప్తుంది తప్ప ఆమెకు ఆ బాధ్యత ఉండదు, ఆ అర్హత ఉండదు, ఆ భారం కూడా ఉండదు. కాబట్టి నార్మల్గా చెప్పేస్తుంది, చెప్పాలి కదా అని చెప్పింది, అంతే. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ నిజంగానే ఆ సహోదరి ప్రార్థన చేసింది అనుకోండి, అప్పుడు చెప్తుంది, అమ్మా నువ్వు ఎందుకంటే నువ్వు అనుమానిస్తున్నావు యేసయ్య రక్తాన్ని, ఖచ్చితంగా బాగవుతావు, ఖచ్చితంగా నువ్వు బాగవుతావు, బాగైనావు, ఆ విశ్వాసం కలిగి నువ్వు ఉండు అంటది. అనే మాటలో చేంజెస్. ఎంత ప్రార్థన చేసిన సహోదరి వేరుగా మాట్లాడుతుంది, ప్రార్థన చేయకుండా మాట్లాడే సహోదరి ఇంకొక తిరిగా మాట్లాడుతుంది. ఆ మాటలను బట్టి తెలుసుకోవచ్చు ఆమె ప్రార్థన చేసి మాట్లాడుతుందా, ప్రార్థన చేయక మాట్లాడుతుందా. ప్రేమని దేని మీద మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలంట. ఎంత చక్కటి మాట. నానా విధములైన శోధనలు పడినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. నా వేదనలో, నా శోధనలో లోకుల సాయము నా వేదనలో, నా శోధనలో లోకుల సాయము యజమని తలచి నీకోసమే, నీ కృప కోసమే, సింహాసనా
హల్లెలూయా. నా వేదనలో నా శోధనను లోకుల సాయము వ్యర్థమని తలచి ఆయన కోసం నిలబడేటువంటి ఆత్మీయ జీవితం ఇందులో వచ్చాడు. నీ శోధనలో, నీ బాధలో, నీ వేదనలో, నీ కష్టంలో, నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో అన్నిటిలో ఉండేవాడు నీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే నీ జీవితంలో అద్భుత కార్యాలను, క్రియలను, స్వస్థతలను ఆయన చేయగల సమర్థుడు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఈరోజు నీ జీవితంలో ప్రేమ దేవుని అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేశాడు గనుకనే నీతో సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని, జ్ఞప్తికి తెచ్చుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని, చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసం బలపడుతుంది, నీ నమ్మకం బలపడుతుంది, నీ యొక్క ఆత్మీయ జీవితం బలపడుతుంది, నీ యొక్క నిరీక్షణ ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో నీవు ఉండగలుగుతావని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ కలగబోయేటువంటి చదువు మనసులో మార్చదు. మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు, ఈ మాట గమనించదగినటువంటిది. మీరు నానా విధములైనటువంటి, ఒక విధమని కాదు, నానా విధములైనటువంటి శోధనల్లో పడినప్పుడు, ఒక రకమని కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో రకములైన శోధనలు ఉన్నాయి. ఆ శోధనలో మీరు పడినప్పుడు అంటే దాని అర్థం సాతాను పుట్టించి అందులో మిమ్మల్ని ఇరికించినప్పుడు మీరు ఏం కావాలంట? మహా ఆనందం అని ఎంచుకోవాలి. కానీ మనం ఎందుకు ఎంచుకుంటాం అట్లా? మనం ఎంచుకుంటామా? మౌనిక చెప్పాలి. మనం నిజంగా ఎంచుకుంటామా? మహా ఆనందం అనుకుంటామా? ఎప్పుడు అనుకుంటాం మహా ఆనందం అని? చెప్పండి, ఎప్పుడు అనుకుంటాం మనం మహా ఆనందం అని? ఎప్పుడు అనుకుంటాం మహా ఆనందం అని? ఎప్పుడు అనుకుంటాం? మేడ్ సిస్టర్ ఎప్పుడు అనుకుంటాం? ఇస్తారమ్మా? నార్మల్గా మనం ఎప్పుడు అనుకుంటాం మహా ఆనందం? అమ్మా అట్లాంటివి కాదు, మనకు కలిగే ఆనందం మామూలుగా ఉన్నది. ఇందాక సిస్టర్ చెప్పింది ఏంటంటే, నాకు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఇల్లు కావాలి, ఆనందం. పెళ్ళి చేస్తే ఆనందం, ఇల్లు కొనుక్కుంటే ఆనందం, ఇల్లు కట్టుకుంటే ఆనందం, డబ్బులు వస్తే ఆనందం. ఒక 5 లక్షలు పుట్టినంటే మేము చిట్టి ఎత్తిన, లోన్ తెచ్చుకున్నా, పైసలు వస్తే ఆనందం, పిల్లలు పుడితే ఆనందం. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా మనకు మేలు జరిగితే లోకానుసారంగా మనకు ఎంత ఆనందమో. మన అమ్మాయిని చదివించాము, ఉద్యోగం వచ్చింది, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మన సంఘంలో ఆల్మోస్ట్ అయితే మన పిల్లలందరూ కూడా ఉద్యోగం జాయిన్ కాగానే ఫస్ట్ జీతం దేవునికి ఇస్తున్నారు. ఎవరో 2, 3, 4 తప్ప. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి వాళ్ళ చక్కటి మాటలు మనం గమనిస్తున్నాం. ఏంటంటే, ఈ ఆనందం అనేది లోకానుసారంగా మనం కలుగుతుంది. నిజమైన ఆనందం కావాలి మనకి, నిజమైన ఆనందము కావాలి. నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది? ఈ లోకానుసారంగా దొరికినప్పుడు కాదు. ఆత్మీయంగా వచ్చే ఆనందం వేరు, అది శాశ్వతమైన ఆనందం. ఇవి తాత్కాలికమైన ఆనందాలు. పెళ్ళి 2 రోజులు, వారం, ఇంకో 3 వారాలు, 2 వారాలు, వారము ఉంది, లెక్క పెట్టుకుంటా ఉంటాం. 6, 5, 4, 3, 2, 1 అని లెక్క పెడతాం. రానే వస్తుంది, అవనే అవుతుంది, పోనే పోతుంది, కథ అయిపోయింది. మనకి ఇంకో బాధ మిగులుస్తుంది, అన్నీ ఖర్చు అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవునగా, ఏది పెళ్ళి అంటే ఎంత ఆనందం మనకి, కానీ పెళ్ళి చేసుకున్నానికి ఆనందం, చేసినానికి ఎంత బాధ. ఆ అప్పులు కట్టలేక, అప్పులు తీర్చలేక ఇస్తారో బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నా ఒక్కరి మీద 10 అన్నా నాకు
ఒక్కడన రాకపోనా అనుకున్నా. ఆమేన్, హల్లెలూయా. ముగ్గురు మీద 30 లక్షలు వేసుకున్నా నేను. హల్లెలూయా. 30 లక్షలు కాదు కదా, 30 పైసలు కూడా రాలేదు. ఉల్టా మనకే వేడి పడ్డది. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం అనుకుంటాం, కానీ మగ పిల్లలు కొట్టిన బండి బాగుంటుంది, మస్తు వస్తుంది అనుకుంటాం, కానీ వాడు ఎప్పుడు మనల్ని ఏం చేస్తాడో మనకే తెలియదు. ఆమేన్. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట, నానా విధములైన శోధనలు మనం పడినప్పుడు మహా ఆనందమని మనం ఎప్పుడు ఎంచుకుంటామంటే ఆ శోధనని జయించినప్పుడు కలిగే ఆనందం ఉంది చూసారా. సాతానుపై జయం, శోధనపై జయం, కష్టముపై జయం, శ్రమపై జయం, లోకంపై జయం, చీకటిపై జయం, శరీర వాంఛలపై జయం, లోకానుసారమైనటువంటి క్రియలపై జయం కలిగినటువంటి అన్నిటిపైన కలిగేటువంటి విజయం ఏదైతే ఉందో ఆ కలిగించే ఆనందము మహా ఆనందము సామాన్యమైనటువంటిది కాదు. ప్రేమ దేవుడు ఈ లోకంలో కలిగే ఇవన్నిటిని మనము ప్రేమ దేవుడు ఒకదాని వెనుకొకటి మనము జయించుకుంటూ వెళ్తూ ముందుకు సాగాలి. అందుకని ఆయన మరణము వరకు ఎవడైతే నమ్మకం కలిగి ఉంటాడో వాడికి జీవ కిరీటము అన్నాడు. రాకడ వరకు అనలే, మరణం వరకు అన్నాడు ఆయన. అందుకే రాకడానికి కొంచెం టైం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. టైం ఉందంటే దాని ఆ టైం అంత వరకు కాదు, దాని అర్థం సమీపంగా ఉంది, వచ్చేస్తుంది. కానీ అప్పటి వరకు నువ్వు ఉండవలేదు తెలియదు కదా, అందుకే మరణం వరకు అన్నాడు ఆయన. రేపే మనకి కావచ్చు, జరగవచ్చు, చెప్పలేము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. చాలా చక్కటి మాటలు ఏంటంటే ప్రేమ దేవుడు, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మహా ఆనందం ఎప్పుడంటే వాటన్నిటిని జయించినప్పుడు. వీటన్నిటిని మనకు నానా విధములైన శోధనలు కలిగి మనం వాటన్నిటిపైన విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో, అందుకే విజయ గర్వముతో యేసయ్య నా ప్రాణమును నా ఆత్మనికి అప్పగించుకున్నాను తండ్రి అని అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు? తండ్రి నా ఆత్మను నీకు అప్పగి. లాస్ట్ ఫైనల్ వర్డ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కనుకనే ఈ రోజున నీవు నేను మనం అందరం కూడా ఇక్కడ రోజున ఎస్. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు నీ జీవితంలో యేసయ్య రక్తం కన్నా గొప్ప మెడిసిన్ ఇంకొకటి లేదు. అది విశ్వసించి అది నమ్మి నువ్వు త్రాగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు మనం గమనిస్తూ ఉంటాం నీ జీవితంలో. ఆయన అంటాడు, ఒక్క మాట చూసుకొని ముగించుకున్నాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. త్వరగా చదవాలి. మార్కు సువార్త 16 నుంచి. నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. ఒక్క నిమిషం వినాల, జాగ్రత్తగా వినాల. బాప్తిసము తీసుకోవటం వలన, ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగటం వలన మనకు కలిగే లాభాలు మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయగలుగుతామో దేవుడు చెప్తున్నాడు. చెప్పమ్మా. మొదటిది దయ్యములను వెలగొడతారంటే ఒట్టి వెళ్ళగొట్టడు కాదు, ఆయన నామమున వెళ్ళగొట్టాడు. తర్వాత క్రొత్త భాషలు మీరు మాట్లాడుతురు. రిక్కి బాబు కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే భాషలు మాట్లాడుతున్నాడు. కూర్చొని ఉట్టిగానే ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏంటంటే అప్పుడు మళ్ళీ కాన్షియస్. ఆమేన్, హల్లెలూయా. ఇది వట్టిగానే రాదు. ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఎలాగైతే పంపించి తన కార్యాలు జరిగించుకున్నాడో, అలాగే దేవుడు నన్ను ఎలాగైతే పిలిచినాడో, దేవుడు మరి తన కుమారుని కూడా దేవుడు వదిలిపెడతాడా అంటే వదిలిపెట్టాడు. ఏదైతే అప్పగించలేదు. కానీ దేవుడు ఏర్పరచుకుంటే మాత్రం ఎవడు తప్పించుకోలేడమ్మా. ఆమేన్, హల్లెలూయా. ఎవడు తప్పించుకోలేడు. ఒట్టిన కూర్చుంటే ఒట్టిన మాట్లాడుతూనే ఉంటాడు.
వట్టిగానే మాట్లాడతాం. అందుకే మనం ఏమన్నా అంటే నేను బాప్తిజం తీసుకోవాలన్నాను, నేను రెడీ అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను రెడీ. వాళ్ళ మమ్మీ వెంటనే ఏమంటుంది? చెప్ అంటుంది. ఎందుకు? ఆయన ప్రార్థన చేసుకోవాలా, ఆయన ఒప్పుకోవాలా, ఆయనకి కరెక్ట్ ఇది రావాలా అనేది తల్లి ఇది. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఏంటిది? ఎప్పుడే చేసేసేయాల. ఆమేన్, హల్లెలూయా. దొరికినప్పుడే ముద్ర గుద్దాల. దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవమ్మా. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినా కూడా అది వారికి ఎంత మాత్రము హాని చేయద్దు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చూసారా? అర్థమైందా మీకు? అందుకనే వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా వినాలి. ఇది అండర్లైన్ చేసుకోండి, బట్టి కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు చెప్పింది కూడా బట్టి కొట్టాలి. ఆయన నేనే నిజమైన ఆహారమును, నన్ను తినువాడు ఎన్నటికీ చనిపోడు అన్నది మాట కూడా బట్టి కొట్టాలి, నాకు వినిపించాలి. నేను అందరూ నేర్చుకొని చెప్పాలి నాకు. కనుక దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నమ్మి బాప్తిసము పొందుట వలన కలిగే కార్యాలు ఇవి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరణకరమైనది ఏది త్రాగినా ఏది తిన్నా ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెప్తాం మీకు. నేను ఒకసారి ఇట్లాగే పరిచయంలో ఊరికి వెళ్తే ఊర్లో తెలుసు కదా ఎట్లుంటారు, వాళ్ళు సైలెంట్గా ఏం చేశారు, మెల్లగా ఏదో చెట్ల ఏదో కలుపుకొని తీసుకొచ్చి ఇట్లా అన్నంలో కూరలో కలిపేసి ఇచ్చేసారు. నాకు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అయితే యాక్చువల్గా అయితే అది మనం ఎవరైనా క్లియర్ అయిపోవాల్సిందే, పడిపోవాల్సిందే. కానీ తిన్నా ఏం చేసినా ఏమీ కాలేదు, ఏమీ జరగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ప్రార్థన చేసుకుంటాం కాబట్టి. మరణకరమైనది, అపవిత్రమైనది, నీకు వ్యతిరేకమైనది ఏది కూడా ఇందులో ఉండొద్దు. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించిన ఆయన ప్రోక్షించండి, 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 పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నూతనపరచండి. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన ఏమవుతుంది? తిన్నది అంతా నూతనపరచబడుతుంది. పాపము ఎంత ప్రయత్నం చేసి కదా చూస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే ఆ వాక్యంలో ఏదైతే ఉందో మనకు శోధన కూడా భయంకరమైన శోధనలు ఉంటాయి. ఆ భయంకర శోధనలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మనం అనుకుంటాం ఒక తీరుగా, మనం అనుకున్నవి జరగవు. దేవుని యొక్క ఏర్పాటు, ఎన్నిక, అభిషేకము, పిలుపు ఉన్నటువంటి వాడి మీద ఏవి పని చేయవు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ముందుగానే వాగ్దానం పొందుకోండి కాబట్టి, అయ్యా నేను పోతా చేస్తా కానీ మొత్తం చూసుకోవాల్సింది నువ్వే అని ఆయన దగ్గర మాట తీసుకున్నాక ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఇప్పుడు అనేక విధములైనటువంటి శోధనలు కలిగినప్పటికీ కూడా వాటన్నిటిలో నువ్వేం కావాలంట? మహా ఆనందమని నువ్వు ఒక మాట చూసుకొని మనం ముగించేసుకున్నాం. రోగులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం జరుగుతున్నాం. త్వరగా రోమన్స్ చాప్టర్ 5:3. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందు ఏమి కావాలా? శ్రమల యందు నువ్వు అతిశయించాలి. నువ్వు 4 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కున్నంత మాత్రాన నిన్న ఒకటి చెప్తుండు. అక్కడ ఏమని చెప్తుండు? నాకు 3 ఇండ్లు ఉన్నాయి, ఒక పెద్ద విల్లా ఉంది, ఒక పెద్ద దాన్ని ఏమంటుందండి ఊళ్ళో ఇంకా ఏదో ఉంది అని చెప్తూ, నాకు ఇంకా నా 5 ఎకరాల పొలం ఉంది, సంథింగ్ అన్నీ గొప్పలు చెప్తా ఉన్నాడు. నేడే ఈ రాత్రే నేను నీ ప్రాణం అడిగితే ఏం చేస్తాను? మైండ్ నాకు తిరుగుతాను, మళ్ళీ వెంటనే ఆకేసాను. ఆమేన్, హల్లెలూయా. పాపం ఒక ఇంట్లో కార్యం జరుగుతుంది, ఎందుకు మళ్ళా అంటే చెప్తుంటే నాకు అట్లా అనిపిస్తూ ఉంది, నాకు మైండ్ తిరుగుతూ ఉంది. వెంటనే ప్రభు నాయన ఈ ఇంట్లో పాపం మళ్ళీ అనవసరం ఇదైపోతుంది, మొత్తం చౌపట్ అయిపోతుంది,
ఆమేన్, హల్లెలూయా. అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటే ఇక్కడే బతికేస్తే ఇక్కడే ఉండిపోతా, ఇక్కడే ఉంటే నేను ఇక్కడ మొత్తం ఓడో ఇక్కడే బతుకుంటా, నేను వెయ్యేళ్ళ జీవితం నేను జీవిస్తానన్న రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. శ్రమల అటువంటి విషయాలను అతిశయపడకు, శ్రమల యందును అతిశయపడు. ఎందుకో తెలుసా అండి? చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీ కెపాసిటీ బట్టి దేవుడు నీకు నిన్ను ఆయన నమ్మి నువ్వు శక్తిమంతుడవని, శక్తిమంతురాలవని, బలవంతురాలవని దేవుడు నమ్మినాడు గనక నీకు శోధన కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. ఆ శ్రమను నువ్వు జయించగలవనే విశ్వాసం ఆయనకుంది కాబట్టే నీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమల యందు నువ్వు విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం ఉంది చూసారా, అది మామూలు ఆనందం కాదు, మత్తెక్కిచ్చే ఆనందం. అందులో నువ్వు ఆనందించావు. నీకు దొరికే డబ్బు విషయంలోనో, కొనుక్కునే బంగారం విషయంలోనో, కట్టుకునే ఇంటి విషయంలోనో, కొనుక్కునే కారు విషయంలోనో, నువ్వు లగ్జరీ లైఫ్ జీవిస్తున్న విషయంలోనో కాదు నువ్వు ఆనందించాల్సింది. మా శ్రమల యందు అతిశయపడాలి, అప్పుడు గర్వపడాలి. శ్రమలను ఒక్కొక్కటి జయిస్తూ ఉంటే కలిగే ప్రేమ దేవుని బిడ్డల ఆనందము, సంతోషం, దాంట్లో నువ్వు ఆనందించాలి. దాంట్లో నువ్వు ప్రేమ దేవుని బిడ్డల అతిశయపడాలి, గర్వపడాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. హల్లెలూయా. మనకి ప్రేమ దేవుని బిడ్డల ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. అట్లుగా దేవుడి యొక్క వాక్యంలో ఆశీర్వదించి దీవించును గాక.